అది ఒక ప్రశాంతమైన పల్లెటూరు. ఆకాశంలో చందమామ ప్రకాశిస్తున్నా ఊరంతా గాఢ నిద్రలో ఉంది. ఆ ఊరి శివార్లలో ఒక పాత పెంకుటింట్లో రాజయ్య తన మనవరాలు సిరితో కలిసి వరండాలో నిద్రపోతున్నాడు. సిరి కేవలం 6 ఏళ్ల చిన్నారి. వేసవికాలం కావడంతో ఆరుబయట చల్లని గాలికి అందరూ కళ్ళు మూశారు. అన్నీ నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉన్నాయి. సరిగ్గా తెల్లవారుజామున 3 గంటల సమయం రాజయ్యకు ఒక్కసారిగా మెలకువ వచ్చింది. ఏమో అనిపించి అలవాటుగా పక్కన పడుకున్న మనవరాల్ని తడిమి చూశాడు. కాని అక్కడ ఖాళీ చాప మాత్రమే ఉంది. సిరి లేదు. కంగారుగా లేచిన రాజయ్య ఇంటి చుట్టూ ఆవరణలో ఎక్కడైనా ఉందేమో అని వెతికాడు. సిరి, సిరి అని గట్టిగా కేకలు వేశాడు. ఆ నిశ్శబ్ద రాత్రిలో ఆయన అరుపులు మొత్తం ఊరిని ఉలిక్కిపడేలా చేశాయి. రాజయ్య కేకలు విని ఊరి జనం గుమిగూడారు. సిరి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తెల్లవారేలోపు ఊర్లోని బావులు, చెరువులు, పొలాలు ఒక్కొక్కటిగా వెతికారు. ప్రతి గల్లీని జల్లెడపట్టారు. కాని సిరిజాడ మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఒక పక్క ఊరి పెద్దలు పోలీసులకు సమాచారమిచ్చారు. మరోపక్క ఊర్లో అనుమానాలు మొదలయ్యాయి. సిరిని ఎవరైనా ఎత్తుకెళ్లారా? లేక ఏదైనా అడవి జంతువు దాడి చేసిందా? ఈ ప్రశ్నలు ఊరి ప్రతి మనిషిని వణికించాయి. కొద్దిసేపట్లోనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్తో రంగంలోకి దిగారు. స్నిఫర్ డాగ్ వాసన పట్టుకుంటూ నేరుగా రాజయ్య ఇంటి నుంచి బయటికి వచ్చి కొంచెం దూరంలో ఉన్న ఒక పాతకాలపు మూసి ఉన్న ఇంటి దగ్గరకు వెళ్ళి అక్కడే ఆగిపోయింది. ఆ ఇల్లు గత ఏడాది కాలంగా తాళం వేసి ఉంది. యజమానులు నగరంలో ఉంటున్నారు. సిరితల్లి పార్వతికి ఆ ఇంటిని చూడగానే ఏదో తెలియని భయం వేసింది. సార్, ఈ ఇల్లు ఎప్పుడూ మూసే ఉంటుంది. కానీ ఈ మధ్య రాత్రిపూట ఇక్కడ కొన్ని అడుగుల శబ్దాలు వింటున్నాను అని ఏడుస్తూ పోలీసులకు చెప్పింది. పోలీసులు మొదట సందేహించారు. కానీ శునకం అక్కడే ఆగిపోవడంతో తాళం పగలగొట్టాలని నిర్ణయించుకున్నారు. గ్రామస్తులందరూ ఉత్కంఠతో ఆ ఇంటి చుట్టూ చేరారు. ఇన్స్పెక్టర్ గట్టిగా తలుపు తన్నారు. లోపల్నుంచి ఎటువంటి శబ్దమూ రాలేదు. చివరకు ఇనుప రాడ్లతో ఆ పాత తలుపుల తాళం పగలగొట్టారు. తలుపు మెల్లగా తెరుచుకుంది. ఒక రకమైన మూత్రం వాసన, చీకటి గది, లోపలికి వెళ్ళిన పోలీసుల టార్చ్ లైట్ వెలుతురులో ఒక దృశ్యం కనిపించింది. ఆ చీకటి గది మూలలో ఒక ముతకసగ్గొనె సంచి మెల్లగా కదిలింది. పోలీసులు వెంటనే దగ్గరికెళ్ళి చూశారు. నోటికి గుడ్డ కట్టేసి, చేతులు కాళ్ళు కట్టేసి ఒక చిన్నారి సిరి గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ కళ్ళలో భయంతో వణుకుతోంది. సిరిని చూడగానే తల్లి పార్వతి పరుగెత్తుకుంటూ వెళ్ళి గట్టిగా హత్తుకుంది. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. పోలీసులు టార్చ్ లైట్ను గదిలోని మరోవైపు వేశారు. అక్కడ ఒక రహస్య సొరంగం లాంటి తలుపు తెరుచుకొని ఉంది. ఆ తలుపు లోపల ఒక వ్యక్తి దాక్కోవడానికి ప్రయత్నిస్తున్నాడు. పోలీసులు వెంటనే అతన్ని పట్టుకొని బయటకు లాగారు. అతడి ముఖం చూడగానే ఊరి జనం ఒక్కసారిగా షాక్ అయ్యారు. అతడు మరెవరో కాదు, ఊర్లోనే రాము. అందరికీ తెలిసిన వ్యక్తే. రాజయ్య కుటుంబానికి దగ్గరి బంధువు కూడా. కానీ పోలీసుల విచారణలో
భయంకరమైన నిజాలు వెలుగులోకొచ్చాయి. రాము గత కాలంగా డార్క్ వెబ్ మరియు చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలతో సంబంధాలు పెట్టుకున్నాడు. ఈ పాత ఇంటి తాళం చెవిని అతడు రహస్యంగా సంపాదించి దాన్ని తన అక్రమ వ్యాపారాలకు అడ్డాగా మార్చుకున్నాడు. రాజయ్య ఇంట్లో సిరిపై కన్నేసిన రాము ఆ రోజు అందరూ నిద్రపోతున్న సమయంలో ఆమెకు మత్తు మందు ఇచ్చిన గుడ్డను ముక్కుకు ఆనించి ఎత్తుకెళ్లాడు. మరుసటి రోజు ఉదయం సిరిని ఒక డెలివరీ బాక్స్లో పెట్టి నగరానికి తరలించాలని అతడి ప్లాన్. సిరి కుటుంబ సభ్యులతో కలిసి తానే వెతుకుతున్నట్టు నటిస్తూ ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాడు.